సిద్ధపరుచుకొని ముందుకు కొనసాగుదాం. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుగా నేలేచియుండుగా, కూర్చుండుగా నేలేచియుండుగా, బాగుగా ఉన్నావు అయ్యా, బాగుగా ఉన్నావు. నిత్యం కాచువాడా, తపనయు అన్నీ ఎరిగి ఉన్నావు, నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు, నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదము యేసు రాజా, ధన్యవాదము యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. కన్ను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు, వెనుకలు ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు, చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు, నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. భిన్నములో నేనున్నప్పుడు నీ కన్నులకు నేను మరుగై ఉండను. పిండమునై ఉండగా నీ కన్నులకు పిండమునై ఉండగా
ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట, కూర్చుండుట లేచియుండుట, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు అయ్యా, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. ఉదయమంతా చలిగా ఉంది, ఇప్పుడేమో చెమట వస్తుంది. కొంచెం ఎండ తగిలితే ఆ వేసవమాసం వచ్చేసింది అన్నంత ఆ ఫీల్ కనపడతాం. మంచిది. దేవుని ఉన్నతమైన కృపలో ఈనాటి పునరుద్ధాన దిన ఆరాధన కొరకై ఏర్పరచబడిన వాక్య భాగము మరి మన యొక్క 79వ కీర్తన 1 నుంచి 13 వాక్యాలు ఉత్తర భాగాలుగా చదువుకుని ఉన్నాం. ఈ అధ్యాయం యొక్క మూల వాక్యం ఏంటంటే, ఇశ్రాయేలు యొక్క భ్రష్టత్వాన్ని అనగా పాపాన్ని, దేవునికి అవిధేయతలుగా ఉన్న విధానాన్ని దేవుడు క్షమించి యెరూషలేమును దేవాలయాన్ని కట్టించినప్పుడు ఆ దేవాలయమును బబులోను వారు నాశనం చేసిన విధానము ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇందులో ప్రాముఖ్యంగా మనం గమనించినప్పుడు ఆ యెరూషలేము ప్రజల యొక్క విలాపము లేదా యెరూషలేము ప్రజల యొక్క పరిస్థితికి దేవునికి యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు మధ్యవర్తిగా ఈ కీర్తనకారుడు ఈ కీర్తన రాసి ఉంటాడని ఒక ఆలోచన. ఇక్కడ ఈ భాగాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే మొదటి మాటను మనం చదివినప్పుడు, దేవా అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి ఉన్నారు, వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచి ఉన్నారు, యెరూషలేమును పాడు దిబ్బలుగా చేసి ఉన్నారు. ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసినప్పుడు, ఈ మాటను మనము సరిగ్గా పరిశీలించినప్పుడు, ఓ గాడ్, the nations have come into your inheritance, they have defiled your holy temple, they have laid Jerusalem in ruins. యెరూషలేములో కట్టబడినటువంటి ఇశ్రాయేలు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ దేవాలయమును బబులోను రాజులు, బబులోను అనేటువంటి అన్యజనులైనటువంటి వారు పాడు చేసిన విధానమునకు కీర్తనకారుడు దేవుని యొద్ద మొరపెడుతూ ఉన్నాడు. ఒక మధ్యవర్తిత్వమును జరిగిస్తూ ఉన్నాడు. అందుకే మనం ఆ మాటను గమనించినప్పుడు 6వ వాక్యం అంటుంది అక్కడ, నిన్నెను ఎరుగని అన్ని జనుల మీదను
నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. వారు యాకోబు సంతతిని మృంగివేసి ఉన్నారు, వారి నివాసమును పాడు చేసి ఉన్నారు. ఈ మాటను కీర్తనకారుడు ఇక్కడ దేవుని సన్నిధిలో ఇశ్రాయేలు ప్రజల పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. అయా, బబులోను దేశంలో జరిగిన ఈ పరిస్థితిని చూస్తున్నప్పుడు, ఆ బబులోను ప్రజలు ఇశ్రాయేలు దేశంలో నిన్ను ఘనపరచుటకు ఏర్పాటు చేసుకున్న దేవాలయంను ఈ స్థితి చేసిన విధానాన్ని చూసినప్పుడు నా హృదయము ఎంతో బాధతో వేదనతో ఉంది అని కీర్తనకారుడు దేవుని సన్నిధిలో దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. బబులోన్లో ఉన్నటువంటి ప్రజలు దేవునికి ఏ రీతిగా వ్యతిరేకంగా ఉన్నారంటే, యెషయా గ్రంథము 47వ అధ్యాయము, ఐజయా చాప్టర్ 47 verse 1. కన్యక అయిన బబులోను, క్రిందికి దిగి మంటిలో కూర్చుండుము. కల్దీయుల కుమారి, సింహాసనము లేకే నేల మీద కూర్చుండుము. నీవు మృదువని అయినను సుకుమారి అయినను జనులు ఇక మీదట చెప్పరు. ఈ బబులోను ప్రజల యొక్క విశ్వాసం ఏంటంటే, మేము భక్తిపరులము, మేము నీతిపరులము, మా యొక్క ప్రార్థనా జీవితమే దేవునికి ఇష్టమైనది, మేము దేవుని గణపరిచే విధానమే దేవునికి యోగ్యమైనదని ఎంచేటువంటి అన్యజనులు వారిని, వారి యొక్క జీవన విధానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని వారి యొక్క స్థితిని మనము ఈ భాగములో గమనించినప్పుడు, వారు ఏ స్థితిలో ఉన్నారనే విషయాన్ని గమనించినప్పుడు, వారిని వేశ్యలతో పోల్చాడు. వేశ్యలను కూడా మహావేశ్యలు అని పిలిచారు బబులోను ప్రజలను. ఎందుకు ఆ విధానంలో పిలవలసి వచ్చిందంటే, వేశ్య అనే పదాన్ని మనము సహజముగా తీసుకుంటే స్త్రీల శరీర ఆధారమును బట్టి, వారు చేసే శరీర సంబంధమైన కార్యాలను బట్టి లోకములో వేశ్యలు అని పిలుస్తారు. కానీ పరిశుద్ధ గ్రంథము వేశ్య అనే పదమును వాడినప్పుడు అన్యులైన వారు ఆ పదాన్ని తీసుకొని, బైబిల్లో ఇలాంటి పదాలు ఉండొచ్చా, ఇది దేవుని గ్రంథము పరిశుద్ధ గ్రంథం అన్నారు, మరి ఈ మాటలు ఉండటం ఏంటి అని తప్పుగా ఎంచటానికి ప్రథమ కారణం ఏంటంటే, బైబిల్లో ఉన్నటువంటి లోతులు ఎరుగక. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో వేశ్య అనే పదమునకు అర్థం ఏంటంటే సాతాను ప్రజలు అని అర్థం. దేవునిని ఎరుగక, దేవుని చిత్తమునకు లోబడక ఇష్టానుసారముగా బ్రతికిన బబులోను ప్రజలను వేశ్యలు అని పిలిచారు. అనగా వారు వేశ్యత్వములో బ్రతుకుతున్నారని కాదు, కానీ ఉద్దేశము వారి జీవన విధానము దేవుని ఎరుగని ప్రజలను వేశ్యలుగా పిలిచాడు. అందుకే ఇక్కడ మనం రెండు మాటలను మనం గమనించవచ్చు. మనము ప్రకటన గ్రంథము చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 1వ వాక్యము, అటు తరువాత మహాధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప సర్వంతో ఆర్భటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయెను, అది దెయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టునాయను. 3 కూడా చదవాలి. ఏలయనగా సమస్తమైన జనములు మోహద్రోకము చేత కూడిన దాని వ్యభిచార మద్యము త్రాగి పడిపోయిరి, భూరాజులు దానితో వ్యభిచరించిరి, భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగము వలన ధనవంతులైరి. బబులోను ప్రజల స్థితి ఇది.
బబులోను ప్రజలు ఈ స్థితిలో ఉండి యెరూషలేములో ఉన్నటువంటి ఇశ్రాయేలు ఆరాధించుకున్నటువంటి దేవాలయమును పాడు చేశారు. అలా పాడు చేసిన సమయంలో దేవుని యొక్క ఆ ఉగ్రత లేదా దేవుని యొక్క ఆ కోపము ఏ రీతిగా వచ్చిందంటే, దానిని వ్యభిచార సంబంధమైనటువంటి పట్టణముగా ఎంచాడు దేవుడు. 17వ వాక్యము మొదటి మాటలుగా మనం చూస్తే, ఆ 7 పాత్రలను పట్టుకున్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో ఇలా మాట్లాడుతున్నాడు, నీవిక్కడికి రమ్ము, విస్తార జలములో కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు. మహావేశ్య, ఆ మాటకు అర్థం ఏంటంటే, వేశ్య అనేటువంటి మాట సాతాను సంబంధికి వర్తించేటువంటి మాట. వధువు అనబడే మాట ఏమవుతుందంటే క్రీస్తుకు చెందినటువంటిది. అందుకే సంఘమును వధువు సంఘము అని మనం పిలుచుకుంటాం. వధువు సంఘం అనగా క్రీస్తుకు చెందినది. మొదటి దాన్ని మనము సాతాను అలంకరిస్తాడు, రెండవది క్రీస్తు వధువునకు అనగా దేవుడే అలంకరించేటువంటిది ఈ సంఘము అనేటువంటిది. అయితే ఈ మాటను మనం చూసినప్పుడు, ఈ మాట ఇది మతముకు సంబంధించినటువంటి బబులోన్లో ఉన్నటువంటి అన్ని కపట మతాల వాళ్ళు, భ్రష్ట క్రైస్తత్వంతో సహా ఇందులో కూడి ఉన్నారు. అందుకే బైబిల్లో వ్యభిచారము లేదా వేశ్యవృత్తి అనేవి మత సంబంధమైన భ్రష్టత్వానికి సంబంధించినవి మాత్రమే. దేవుని పట్ల అపనమ్మకానికి సాదృశ్యమైన రూపముగా ఈ మాటను పలకటం జరుగుతుంది. ఎవరికి? దేవునికి. దేవుని పట్ల అపనమ్మకమైన వ్యక్తులను ఉద్దేశించి దానికి మాదిరిగా ఈ మాటను పలుకుతుంది. ఏ మాట? మహావేశ్య అనబడే మాట. ఇక్కడ ఈ సందర్భాన్ని మనము గమనించినప్పుడు, అన్యజనులుగా ఇశ్రాయేలు ప్రజలు ఆరాధించేటువంటి యెరూషలేము దేవాలయమును వారు పాడు చేసినప్పుడు, అందుకే 6వ వాక్యంలో అన్నాడు, నిన్నెరుగని అన్యజనుల మీదను, నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరిస్తావు. అయితే నిజమైన స్వాతంత్రము పరిశుద్ధ లేఖనము సెలవిస్తున్న మాటలను మనం పరిశోధించినప్పుడు, అన్యజనుల మీదను. ఏ అన్యజనులండి? దేవుని ఎరుగని అన్యజనులు. అందుకే అక్కడ వాక్యములో నిన్నెరుగని అన్యజనుల మీదను, నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను దేవుడు కుమ్మరిస్తాను అన్నాడు. ఈ మాటను చదువుతున్నప్పుడు, నిన్నగాక మొన్న తగలబడిన ఆ లాస్ ఏంజల్స్ అమెరికా పట్టణం నాకు అలా కనపడింది కళ్ళ ముందు. ఈ వాక్యాన్ని నేను ధ్యానం చేస్తున్నప్పుడు నిజంగా ఆ ఉగ్రతకు ఎంత చాలా సులువైన సమయంలో తేలికగా కళ్ళ ముందు చూస్తుండగానే అలా కాలిపోయినటువంటి పట్టణముగా ఆ లాస్ ఏంజల్స్ దేశము, ఆ అమెరికా పట్టణము మరి ఒక భాగము. అమెరికా పట్టణం అంత కాదు కానీ అందులో ఒక భాగము మరి అంత భయంకరమైనటువంటి స్థితిని మనం చూసినప్పుడు దేవుని ఉగ్రతకు, అందుకంటాడు నిన్నెరుగని అన్ని జనుల మీదను, నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను ఆ రీతిగా దేవుడు కుమ్మరిస్తాడు. అందును బట్టే బబులోను దేశంలో ఉన్నటువంటి ప్రజల స్థితిని దేవుడు మహావేశ్య దేశముగా ఆ దేశాన్ని మరి నామకరించాడు. ఆయన యొక్క దృష్టిలోనికి ఆ రీతిగా తీసుకున్నాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క దైవిక స్థితి దేవునికి ఇష్టమైన దేశముగా, దేవుని యొక్క చిత్తమును అనుసరించే ప్రజలముగా, దేవుని ఆజ్ఞల ప్రకారము నడుచుకునేటువంటి బిడలముగా ఉండవలసినటువంటి ఆ బాధ్యత మన పైన ఉన్నది. యెషయా గ్రంథంలో ఐజయా చాప్టర్ 64 వర్స్ 6 మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నయు
మురికి గుడ్డ వలె ఆయను, మేమందరము ఆకు వలె వాడిపోతిమి, గాలి వాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొని పోయిను. ఇప్పుడైనా ఈ మహావేశ సంబంధించినటువంటి ప్రజలు, లేదా సాతాను సంబంధమైనటువంటి ప్రజలు, లేదా ఇప్పటికీ దేవుని ఎరుగని అన్ని జనులు దేవుని సన్నిధిలో ఈ రీతిగా ఒప్పుకోవాలి. మేము అపవిత్రమైనటువంటి వారమై మా క్రియలన్నీ నీతి లేని క్రియల వలె ఉండి, మేము ధరించిన వస్త్రములు మురికి గుడ్డల వలె ఏ రీతిగా ఉన్నాయో మా బ్రతుకులు ఆ రీతిగా ఉన్నాయని దేవుని దగ్గర ఒప్పుకునే అనుభవానికి వెళ్ళాలి. సాతాను సంబంధమైన ప్రజలు అనగా దేవుని ఎరుగని ప్రజలు, దేవుని సన్నిధికి నడువని ప్రజలు. మనం ఎక్కడో దూర దేశాలకు వెళ్ళి మహావేశ సంబంధమైన ప్రజలు ఎక్కడున్నారని ఎతకెక్కర్లేదు. మనలోనే ఉన్నారు, మన ఇంట్లోనే ఉన్నారు. నీ భర్త ప్రార్థనకు రాడు, ఆయనే వేశ్య సంబంధి. నీ భర్త ప్రార్థన జీవితము లేని అన్యుడు, ఆయనే లోక సంబంధి, ఆయనే సాతాను సంబంధి. ఈయన ఎక్కడుంటాడో ఈ వేశ్య సంబంధి అనబడిన వ్యక్తి, ఈ యొక్క వ్యక్తిని మనం ఎక్కడ చూడాలి, విచిత్రముగా కనపడతాడేమో అని నువ్వు అనుకుంటున్నావేమో. నా ప్రియ దేవుని సంగమా, ఈ వర్తమానం ఉంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, మహావేశ సంబంధి అయినటువంటి ఆ వ్యక్తి ఎవరు అంటే నీ భర్తే, నీ కుమారులే, నీ పిల్లలే. దేవుని సన్నిధికి నడవని ఎవరైనను మహావేశ సంబంధి అయిన సాతాను పిల్లలు. మనం అనుకుంటుంటాం ఈ వేశ్య సంబంధులు అంటే ఎలా ఉంటారు, వీళ్ళని ప్రత్యేకంగా మనం చూడాలేమో. ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియ దేవుని సంగమా, నీ భర్తను నీ బిడ్డలను నువ్వు దేవుని సన్నిధికి నడిపించకపోతే మొదట నువ్వు అన్యుల జాబితాలో ఉంటావు, రెండవగా నువ్వు సాతాను సంబంధిగా ఉంటావు, మూడవదిగా బబులోను దేశంలో అన్యులుగా పిలువబడినటువంటి ప్రజలను ఏ రీతిగా మహావేశ్య సంబంధి అని పరిశుద్ధ గ్రంథము పిలుస్తూ ఉందో ఆ జాబితాలో నీ కుటుంబం కూడా ఉంటుంది. ఆ జాబితాలో నీ బిడ్డలు ఉంటున్నారు, ఆ పట్టికలో నీ పిల్లలు ఉంటున్నారు, ఆ ఆధార సంబంధమైనటువంటి పేర్లు లిఖించబడతాయే, ఆ పేర్లలో నీ కుటుంబం కూడా ఉంది అని నువ్వు ఎరిగి ఉండాలి. ఈరోజు దేవుని సన్నిధికి మనం వెళ్తున్నప్పుడు, దేవుని మాటలు మనం వింటున్నప్పుడు క్రియలు కనపరచబడాలి మన జీవితాల్లో. మన జీవితాల్లో మనం విన్న వర్తమానానికి, మనం విన్న వాక్యములకు అది ఫలించేదిగా మన యొక్క జీవితాల్లో, మన పెరటిలో, మన యొక్క కాంపౌండ్లో మొక్కలను పెంచుతూ ఉంటాం. చిన్న మొక్కగా వేసినటువంటి చెట్లు ఏమైతాయి, పెద్ద మానులైపోతాయి. ఈరోజు దేవుని సన్నిధికి నడుస్తున్న నీవు, చిన్న మొక్కగా ఉన్న నీవు, వాక్యము ద్వారా నువ్వు సాధన చేయబడి మానుగా మారవలసిన అవసరం ఉంది. కనుకనే మనం ఎంతో లోతైన విషయాలను పరిశీలించి పరీక్షించి మనము నేర్చుకుంటూ ఉన్నాం. వాక్యాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు ఆ రీతిగా ఉన్న మన జీవితాలు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలా. ఏ రీతిగా ఒప్పుకోవాలంట, మేమందరము అపవిత్రుల వంటి వారమైన మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఉన్నాయి. నీతి క్రియలు అంటే దేవుణ్ణి తమ సొంత రక్షకునిగా అంగీకరించుట నీతి. క్రియలు లేని నీతి అది. కేవలం అంగీకరించుకుని ఉంటాము, కానీ క్రియలో కనపరచలేము. అటువంటి దాన్ని ఏమన్నానంటే మురికి గుడ్డలు అన్నారు. పేరుకు మాత్రమే క్రైస్తవం కలిగి ఉంటే ప్రయోజనం లేదు. క్రియలలో కనపరచబడకపోతే అది మురికి గుడ్డతో సమానము. క్రియలలో లేని క్రైస్తవ జీవితము, క్రియలేని నీ బాప్తిస్మ అనుభవము, క్రియలేని నీ మారు మనసు మురికి గుడ్డతో సమానము. స్తోత్రం. మురికి గుడ్డ ఎక్కడ ఉంటుందండి?
ఉంటే పాత్రలు పట్టుకునే దగ్గర ఉంటుంది, లేకపోతే బయట పరవేడేసబడి ఉంటుంది. గనుక మన జీవితము దేవుని సన్నిధి నుంచి వేరు చేయబడినదో, దేవునితో అంటు కట్టబడినదో మనము నేర్చుకోవాలి. ఇక్కడ ఈ మాటను మనం చదువుతున్నప్పుడు 7వ వాక్యము చూస్తే, ఐజయా, నీ నామమును బట్టి మొరపెట్టువాడు ఒక్కడూ లేకపోయేను, నిన్ను ఆధారము చేసుకొనుటకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకుని వాడు ఒక్కడునూ లేడు. నీవు మాకు ముఖము చాటు చేసుకుంటివి, మా దోషముల చేత మమ్ము కరుణించి ఉన్నాం. దేవుడు తమ దోషముల చేత మనల్ని కనిపించేటువంటి ఆ కృప కొరకు ప్రార్థన చేయాలి. అయా, మా దోషములు, మా పాప జీవితము ఎల్లప్పుడూ వినే మన మాటలను మనము జ్ఞాపకము చేసుకోవాలి. దేవుని సన్నిధిలో అడిగే వారముగా ఉండాలి. అందుకే అక్కడ అంటాడు, 8వ వాక్యంలో అంటాడు, 79:8 కీర్తన, మేము బహుగా కృంగి ఉన్నాము, మా పూర్వుల దోషములు జ్ఞాపకం చేసుకుని మా మీద కోపముగా నుండకము, నీ వాత్సల్యము త్వరగా మమ్మల్ని ఎదుర్కొననిమ్ము. దేవుని సన్నిధిలో అడగాలి. అయ్యా, మా తల్లిదండ్రులు, మా పితరులు నిన్ను జ్ఞాపకం చేసుకోక, నీ సన్నిధికి నడవక, నీకు దూరస్తులుగా ఉండి పాపం చేస్తున్నారేమో. దేవునికి దూరస్తులుగా ఉండటం పాపము, దేవుని సన్నిధికి నడవకపోవడం పాపము, దేవుని మాటలను మన యొక్క హృదయంలోనికి ఆహ్వానించకపోవటం పాపము. అటువంటి మా పితరులు చేసిన పాపాన్ని మేము చేయక, మా బిడ్డలను నీ సన్నిధికి నడిపించుకొని, ఆ దోషము నుంచి తప్పించుకొని, ఆ కోపం నుంచి తప్పించుకునే మార్గాన్ని మాకు దయచేయమని అడగాలి. అలా అడగగలిగినప్పుడే దేవుడు మన జీవితాల్లో కార్యాన్ని చేయగలుగుతాడు. అందుకే 8వ వాక్యం ఉంటుంది, 64:8 ఐజయా, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. దేవుని చేతిపై ఉన్న మనము దేవుని క్రియలను అనుసరించి నడుస్తున్నావు లేదో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతివాడు ఏమనుకుంటాడంటే, సజీవంగా ఉన్న ప్రతివాడు కొంత శరీరము ఆరోగ్యముగా ఉండి, కొంత శరీర దౌష్ట్యం కలిగిన వాడు. శరీర దౌష్ట్యం అంటే కొంచెం బలంగా కనపడ్డవాడు ఇలా ఇలా నడుస్తూ ఉంటాడు కదా, వాడిని ఏదో అంటారు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి తర్వాత గన్మ్యాన్లుగా వస్తూ ఉంటారు, ఏమంటారు వాళ్ళు, ఏంటిది, బౌన్సరా, వాడు ఇలా ఇలా నడుస్తూ ఉంటాడు. ఏయ్ సరుగు, ఆయన వస్తున్నాడు, సినిమా పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, జరుగు పక్కకి, దూరంగా వెళ్ళిపో. వాడు ఇలా ఇలా నడుస్తున్నప్పుడు చూసేవాళ్ళకి, అబ్బా ఈయన ఎంత బలవంతుడు, ఈయన ఎంత బలవంతుడు. ఆయన బలం ఏ పాటిది ఏమండి, ఆయన బలం ఏ పాటిది. అక్కడ ఏమంటున్నాడు, వాక్యం ఏమంటుంది, ఏమంటుంది, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. మనము ఆయన చేతి పని ద్వారా ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దౌష్యము కలిగిన వారమై రొమ్ము విడుచుకొని నడుస్తున్నాము రోడ్డు మీద. అది ఎవరిచ్చారు? అమ్మ నాయన ఇచ్చారా? ఈయన అంగడిలో కొనుక్కొచ్చుకున్నాడా? దేవుని యొక్క చేతి పని ద్వారా, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు నిన్ను ప్రేమించిన విధానాన్ని బట్టి, దేవుని కనుదృష్టి నీపై ఉన్న విధానాన్ని బట్టి నువ్వు సజీవముగా రీతిగా తిరగలుగుతున్నావు. ఆయన చేతి పని ద్వారా నిర్మాణం చేయబడిన వారం మనం. దేవుని చేతి పనేగా మన యొక్క సృష్టి. ఆయనేగా మంటిని తీసుకున్నాడు, జిగట మంటిలో నుండి. అందుకే అక్కడ రాశాడు కదా, ఏమని రాశాడు, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు. కుమ్మరివాడు ఏం చేస్తుంటాడు? కుండలు తయారు చేస్తుంటాడు. ఆ కుండలు తయారు చేసే జిగట మన్ను తీసుకొని దేవుడు మనల్ని తయారు చేస్తాడు. స్తోత్రం. ఇప్పుడు మన బలం ఏ పాటిది? ఇలా నడుస్తుంటాడే బౌన్సర్, ఆయన ఏ పాటి వాడు ఏమండి? దేవుని యొక్క జిగటి మన్నుతో చేయబడిన ఆయన చేతి పని అయి ఉన్నాడు.
కనుక ఆయన క్రియలు మనలో కనపరచబడాలి. ఆయన మనల్ని నిర్మించిన వాడని, ఆయన ఈ సృష్టికి కారణభూతుడని, ఆయన రూపం నీలో ఉన్నదని మనం ఎరిగిన వారముగా ఉండాలి. బబులోను ప్రజలు అలా ఉండక దేవునికి అయిష్టమైన కార్యములు చేసి ఆయన పిల్లలైన ఇశ్రాయేలు ప్రజలపై తిరుగుబాటు చేసిన వారుగా ఉన్నారు. దేవాలయమును పాడు చేసి పాడు దిబ్బలుగా చేశారు. మొదటి మాటలో ఉంది కదా, వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచి యెరూషలేమును పాడు దిబ్బలుగా చేశారు. అలాంటి స్థితిలో నీ ఉండకూడదని దేవుని వాక్యం నీకు సెలవిస్తూ ఉంది, ప్రకటిస్తూ ఉంది. దేవుని ఉగ్రత, దేవుని కోపం మనపై ఉండకుండా ప్రార్థన చేయాలి. అందుకే 9వ మాటలు అంటాడు ఐజయా, యెహోవా అత్యధికముగా కోపపడకుము, మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకము చేసుకొనకుము, చిత్తగించుము, చూడుము, దయచేయము, మేమందరము నీ ప్రజలమే కదా. స్తోత్రం. ఎంత బలవంతుడైనా, ఎంత దౌష్ట్యం గలవాడైనా, ఆయన బౌన్సర్ అయినా ఇంకొకడైనా దేవుని యొక్క పిల్లలై ఉన్నారు. దేవుని సన్నిధిలో అడగాలి, అయ్యా నువ్వు కోప్పడొద్దు, మా దోషములు తీసేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని దేవుని అడిగేవారంగా ఉండాలి. ఈ భాగములో మనము చూస్తే అందును బట్టి మరి కీర్తనకారుడు అడుగుతున్నాడు. కీర్తనకారుడు దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. ఈ 79వ కీర్తన 9వ మాటను మనం అక్కడ చూసినప్పుడు, మా రక్షణకర్తవగు దేవా, నీ నామమును బట్టి మాకు సహాయం చేయి, నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మును రక్షింపుము. బబులోను ప్రజలు అట్టి కృపను పొందాలంటే దేవుణ్ణి అడగాలి, దేవుని దగ్గర వారి పాపాలను ఒప్పుకోవాలి, దేవుని దగ్గర వారి స్థితిని వాళ్ళు మరచిన వారుగా ఉండాలి. దేవుడు అందుకొరకే బబులోను దేశమునకు తీర్పు తీసుకొచ్చాడు. బబులోను దేశమునకు తీర్పు తీసుకొచ్చాడు గనుకనే అక్కడ మనము యెషయా గ్రంథము 47వ అధ్యాయము 8వ వాక్యాన్ని 9వ వాక్యాన్ని చూసినప్పుడు, కాబట్టి సుఖశక్తురాలవై నిర్భయముగా నివసించుచున్న నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేను, నేను విధవరాలనై కూర్చుండను, పుత్రశోకము నేను చూడను అనుకొనుచున్న దానా, ఈ మాట వినుము. ఒక్క దినములోగా ఒక్క నిమిషంలోనే పుత్రశోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభవించును. నీవు అధికముగా శకునము చూచినను, అత్యధికమైన కర్ణ పిశాచ తంత్రము నీవు ఆధారముగా చేసుకునను, ఆ అపాయములు నీ మీదికి సంపూర్ణముగా వచ్చును. బబులోను ప్రజలు అలా గర్వపడుతుంటారట. బబులో ఉన్నటువంటి ప్రజలను ఒక కన్యకగా తీసుకొచ్చి ఆ కన్యక రూపములో నువ్వు ఉన్నటువంటి విధానాన్ని వ్యభిచార సంబంధమైన వేశ్యగా వెంచి నీ స్థితి ఏమిటో జ్ఞాపకం చేసుకోమని ఈ 9వ మాటలో చెప్పాడు. ఒక్క దినములోగా, ఒక్క నిమిషములోనే సాతాను సంబంధమైనటువంటి వేశ్య సంబంధమైన బిడలుగా ఉన్నవారి యొక్క స్థితి ఒక్క నిమిషములోనే పతనమవుతుంది, ఒక్క నిమిషములోనే ముగింపు అవుతుందండి. మరణానికి, అపాయములకు, అనానుకూల పరిస్థితులకు ఎంతో సమయం అక్కర్లేదు. ఒక బిడ్డ పుట్టి పెద్దవాడవ్వాలంటే చాలా సమయం పడుతుంది. ఒక మొక్క నాటి పెద్దదవ్వాలంటే చాలా సమయం పడుతుంది. కానీ మరణం అనేది, అపాయకరమైన పరిస్థితి అనేది దేవుడి చేతిలోనే ఉంది. క్షణపాటులో, నిమిషము పాటలో, అందుకే ఆయన ఇంకొంచెం సమయం ఎక్కువ ఇచ్చాడు. ఒక్క దినములోగా ఒక్క నిమిషం అని ఇచ్చాడు. నిమిషం కంటే ఇంకా తక్కువ సమయంలోనే మరణాలు సంభవిస్తున్నాయి. క్షణపాటులోనే ముగియేటి మన స్థితిని మనుష్యుడు గ్రహించలేకుండా ఉన్నాడు. క్షణపాటులో జరిగేటువంటి ఆ విపత్తును మనుష్యుడు ఎరుగలేక ఉన్నాడు. ఈ లోకములో ఉన్నటువంటి సుఖభోగ్యములను అనుభవిస్తూ ఇది తప్ప ఇంకా లోకములో ఏది లేదనుకుంటున్నాడు.
ఇదే సమస్తం అనుకుంటున్నాడు, యవనుడు అనుకుంటున్నాడు, వృద్ధుడు అనుకుంటున్నాడు, నడిప్రాయంలో ఉన్నవాడు అనుకుంటున్నాడు. ఎవరు అనుకుంటున్నాడు, నేను ఇంకా బలవంతుని కావాలి, ఇంకా నాకు బలము కావాలి, లోకంలో ఏదేదో నేను సుఖ సౌభాగ్యములను అనుభవించాలి. వృద్ధుడు అనుకుంటున్నాడు, నేను అన్నీ అనుభవించి అయిపోయింది, నా వయస్సు ఉడికిపోయింది, తక్కిడో బిక్కిడో ఎలాగొచ్చేస్తాను అని. నడిప్రాయంలో ఉన్నాడు అనుకుంటున్నాడు, నాకు ఇంకా సమయం ఉంది, నా పిల్లలకు పెళ్ళి అవ్వాలి, నా మనమళ్ళు పుట్టాలి, వాడికి కూడా పెళ్లి పోయినాక నేను దేవుని సన్నిధికి పోతాను. ఈ 3 కేటగిరీలో ఉన్న ఎవరికీ సమయం లేదు. సమయం ఎవరికైనా దేవుని సన్నిధిలోనే ఉంది. ఒక్క క్షణములో పోయే ఈ ప్రాణము, ఒక్క క్షణములో ముగిసేటువంటి ప్రయాణమును మనుషుడు గుర్తెరగకుండానే ఉన్నాడు. గనుకనే కీర్తనకారుడు దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయి. దేవుని సహాయమును కోరేవారముగాను, దేవుని సహాయము కొరకు ఎదురు చూసేవారముగాను మనం ఉండాలి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, బబులోను దేశమును ఏ రీతిగా దేవుడు జ్ఞాపకం చేసుకొని దేవునికి అయిష్టమైన కార్యములు చేసినందువలన వారిని మొత్తుటకు, వారిని ఒక వేశ్య పిల్లలుగా, వేశ్య దేశముగా, సాతాను సంబంధులుగా ఏ రీతిగా ఎంచుకున్నాడో ఈరోజు నీవు నేను మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఆ దేశం ఏ రీతిగా ఉంది, మరి వీళ్ళు ఈ యొక్క మరి యెరూషలేము పట్టణాన్ని ఎలా తయారు చేశారంటే 10వ వాక్యంలో మనం చూస్తాము, నీ పరిశుద్ధ పట్టణములు బీటి భూములాయను, సియోను బీడాయను, యెరూషలేము పాడాయను. ఐజయా 64:10 చూస్తాం. నీ పరిశుద్ధ పట్టణములు, యెరూషలేము పట్టణము పరిశుద్ధమైన పట్టణము, ఆ పట్టణం ఏమైంది, బీటి భూములు చేశారు, సియోను బీడైపోయింది, యెరూషలేము పాడైపోయింది. దానికి కారణం ఏమైందని మనం పరిశీలిస్తే, దేవునిపై తిరుగుబాటు చేసే ప్రజలు ఎప్పుడైతే లేవనెత్తపడతారో దేవుని యొక్క పిల్లలు ఆ రీతిగా అనగదొరక్కపడినట్లుగా కనిపిస్తారు. కానీ ఆయన యొక్క సమయం వచ్చినప్పుడు ఆ వేష సంబంధమైనటువంటి సాతాను ప్రజలు ఏమవుతారు, అతి భయంకరమైన స్థితిలో వారి యొక్క మరణాలు ఉంటాయి. అతి భయంకరమైన స్థితిలో వారి యొక్క విధానము ఉంటూ ఉంది. అందుకే మనం చదివిన ప్రకటన 18:3 మాటలు అంటారు, ఏలయనగా సమస్తమైన జనములు మోహద్రోహము చేత కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయి భూరాసులు దానితో వ్యభిచరించివి, భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరు. ఈ రోజుల్లో చాలా మంది ఆ స్థితిలోనే ఉన్నారు. భూ సంబంధమైన వ్యభిచారం చేత ధనవంతులం అయిపోతాము అని. అలాంటి స్థితి నుంచి విడిపించబడిన ప్రజలుగా ఉండాలి. 4వ మాటలు కూడా అంటాడు, మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి వినపడింది, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లు, దాని తెగుల్లో ఏది మీకు ప్రాప్తించకుండానట్లు దాన్ని విడిచిరండి. దాని పాపములు ఆకాశములంటూ చుట్టున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు. కనుక ప్రియులరా, అట్టి స్థితిలో మనం ఉండక, అట్టి పరిస్థితిని మనము మన దరి చేరనీయక, మరి ఆ భయంకరమైన స్థితిలో నుంచి తప్పించబడిన వారమై, ఇంకా 9వ వాక్యములు అంటాడు, దానితో వ్యభిచారం చేసి సుఖభోగులు అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరమున నిలబడి దాని దహన ధూమమును చూచినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చను కదా అని లాస్ ఏంజల్స్ పట్టణం తగలబడుతున్నప్పుడు ఆ భయంకరమైన ధనవంతులంతా ఆ స్థలమును నిలబడి చూస్తూ రొమ్ము కొట్టుకుంటున్నారట.
మేము ఎంతో ప్రయాసపడి ఎన్నో దినములు మా యొక్క శ్రమను హెచ్చించి మా గొప్పతనమును హెచ్చించుకొనకై మేము సమకూర్చున్న ధనము, మా గృహములు, మా ఆస్తులు, మా బంగ్లాలు, మా కార్లు భయంకరమైన కన్ను చూపులో కళ్ళ ముందు చూస్తుండగానే దహనమైపోతున్న స్థితిని వారు చూసి రొమ్ము కొట్టుకుంటున్నారట. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, ఆ స్థితి నుంచి తప్పించబడాలంటే ఆ మహావేశ్య అనబడేటువంటి ఆ నామకరణం నుంచి తప్పించబడాలంటే దేవుని ఎడల మన క్రియలు కనపరచబడేవిగా ఉండాలి. మనం ఆ క్రియలు కలిగిన వారముగా ఉండాలి. ఆ వినుట మట్టుకే సరిపోతే ప్రయోజనం లేదు, కానీ వాటిని మనము క్రియలలో కనపరిచే వారముగా ఉండాలి. అట్టి స్థితిలో మనం ఉండినప్పుడే మన యొక్క దైనందిన స్థితి దీవెనకరముగా ఉంటుంది. ఆయన కీర్తించే అనుభవం, గణపరిచే అనుభవం మనలో ఉండాలి. ఆ అనుభవం మనలో ఎప్పుడైతే కరువు అవుతుందో మన స్థితి కూడా సాతాను సంబంధమైన స్థితి అవుతుంది. బబులోను కలిగినటువంటి ఆ పరిస్థితి కనపడుతుంది. ఎంత చక్కగా పిలుస్తున్నాడు, బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చింది. అమెరికా అనబడే పట్టణము మహాబలమైన పట్టణం, గణనీయమైన పట్టణము, అధికమైన సంపద కలిగిన పట్టణం, కానీ ఒక్క క్షణంలోనే తీర్పు వచ్చింది. ఇవన్నీ కళ్ళారా మనం చూస్తున్నప్పటికీ మన జీవితాల్లో బ్రతుకుల్లో మార్పు లేకపోతే మనల్ని మహావేశ సంతానమా అనగా సాతాను సంబంధమైన ప్రజలారా అని పిలువబడుతూ ఉన్నారు. గనుక ప్రియులారా, ఈ వర్తమానం విన్నటువంటి మీరైనా సరే మీ భర్తలకు, నైనా నువ్వు వేష సంపాదనమయ్యా, నిన్ను దేవుడు వేశ్యకుమారుడా అని పిలుస్తాడయ్యా, ఆ పేరు నువ్వు పోగొట్టుకోవాలంటే దేవుని సన్నిధికి వెళ్ళి మోకరిల్లియా అని మీరైనా చెప్పండి అక్కలారా. భర్తలకు చెప్పండి, దేవుడు నిన్ను ఒకరోజు మహావేశ సంతానమా అని పిలుస్తాడంట. ఆ పిలుపు బాగుందా? ఏమండి, నువ్వు మహావేశ్యకు పుట్టినటువంటి కుమారుడు అని పిలిచారండి ఎవరనుక. ఏమనుకుంటున్నావు? మా అమ్మ అంటే ఏందనుకున్నావు? మా నాన్న అంటే ఏందనుకున్నావు? మమ్మల్ని వేశ్యలు అంటావా? ఓర్చుకోలేరు కదా. ఆ మాట వినటానికే ఎంతో బాగలేదు, కానీ అంత గద్దించి ఆయన చెప్పిన ఆయన మాటకు లోబడిని ప్రజలను మరి ఏమనాలి? ఏమండి, వాక్యము చక్కగా తెల్లగా మనల్ని పిలుస్తూ ఉంది. నాయనా, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళకపోతే, దేవుని మాటలు వినకపోతే అన్ని జనుల సంతానంలో ఉంటావు, అన్ని జనుల ఆ పట్టికలో నువ్వు ఉంటావు. ఆ పిలుపు మారుతుంది, నీ పిలుపు మారిపోద్ది. నువ్వు సాతాను సంబంధివి, వేశ్య సంబంధం అనేటువంటి ఆ నామకరణం నీకు వస్తుందని చెప్పుకోండి మీ భర్తలకి, మీ కుమారులకి, మీ బిడ్డలకి. దేవుని సన్నది నడవకని ప్రతి ఒక్కరు కూడా రిమైండ్ చేసుకోవాలి. ఆనాడు బబులోను ప్రజలను దేవుడు మొత్తాడు, అది మాదిరిగా మనకు తీసుకొచ్చాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేములో పడుతున్నటువంటి ఆ భయంకరమైన స్థితిని చూసి ఈ కీర్తనకారుడు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు. ఇవన్నీ కూడా మనకు మాదిరి, ఇవన్నీ కూడా మనము నేర్చుకోవాల్సిన పాఠాలు, మనము తప్పిపోయిన మార్గాలు సరిచేసుకోవడానికి. అయినప్పటికీ మార్పు లేని జీవితాలు హఠాత్తు మరణం నొందుతాయని లేఖనాలు సెలవిస్తున్నాయి. అట్టి కృపలో ఉండగా, సజీవులుగా ఉండగానే ఆయన ఎరిగిన వారుగాను, అన్ని జనుల సహవాసం నుంచి వేరు చేయబడిన వారుగాను, పాపము అనేటువంటి ఆ యొక్క మురికి గుడ్డల నుంచి కడగబోయబడిన వారుగాను, నూతన వస్త్రములు ధరించినటువంటి వారుగాను ఉండుటకు దేవుడి మాటలు విన్న వారి హృదయాల్లో కార్యము చేయునుగాక. అందరం లేచి నిలబడదాం. దేవుని గణపరిచి, దేవుని మహిమపరిచి, ఉన్నతమైన కృపకు పాత్రల మగుటకు దేవుణ్ణి ఆరాధించుదాం. ఆరాధించి, అయ్యా నీ సన్నిధిలో మేము ఉన్నాము కాబట్టి, నీ మాటల ద్వారా మీరు నాతో మాట్లాడినారు కాబట్టి, మరి ఈరోజు ఇవి నా హృదయంలో ఒక నూతనమైనటువంటి విధానంలోనికి నడిపించాలని ప్రార్థన చేస్తూ దేవుని గణపరుద్దాం. అందరము కళ్ళు మూసి
విన్న మాటలను నా కుటుంబానికి కూడా ఇది వర్తిస్తుందేమో, నా భర్తకు కూడా ఈ మాటలు వర్తిస్తాయేమో, నా పిల్లలకు కూడా ఈ మాటలు వర్తిస్తాయేమో, వారిని నీ సన్నిధికి నడిపిస్తానయ్యా, నీ సన్నిధికి నేను తీసుకొస్తానయ్యా అని ఒక తీర్మానం చేసుకో. రేపు నీ కుమారుణ్ణి ఆయన ముందు నిలుచోబెట్టబడినప్పుడు మహా సాతాను సంబంధి అని పిలిచినప్పుడు నీవేమై ఉంటావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ సాతాను సంబంధి అయినటువంటి మహావేశ్య అనే నామకరణం కంటే నీ భర్తను నీ కుమారుణ్ణి ఆయన కుమారుడుగా ఆహ్వానించేటువంటి ఆ ఉన్నతమైన పిలుపు కొరకు దేవుని సన్నిధికి నడిపించు. ఈ మాటలు అర్థమైన వారందరూ కూడా కళ్ళు మూసి ప్రార్థనలోకి ప్రవహించి, నాయన నిజంగా నా కుటుంబాన్ని అట్టి స్థితి నుంచి తప్పించండి తండ్రి. స్తోత్రం నాయన, నా సంఘానికి అట్టి స్థితి నుంచి తప్పించండి దేవా. స్తోత్రం. నా బ్రతుకులో అట్టి కార్యాలు చేయని జరిగించండి దేవుని అడుగుదాం. అడిగే అనుభవం కూడా రండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. 66వ కీర్తన 5వ వచనం. బిడ్డలైతేనైనా తప్పించండి దేవా. స్తోత్రం. బ్రతకాలు కాదు తెలుసుకుంటే సహాయం చేయండి. స్తోత్రం స్తోత్రం. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఇంత కృప చూపించి ఇన్ని నాలు పోషించి, ఇంత కృప చూపించి ఇన్ని నాలు పోషించి, చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా, చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. అంతరంగమందున్నా అంతటిత చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. అందరూ అంతరంగమందున్నా అంతటిత చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. బలపరచి అడుగులు స్థిరపరచి భక్తి పాలు కాకుండా తప్పించావు. కరములు బలపరచి అడుగులు స్థిరపరచి భక్తి పాలు కాకుండా తప్పించావు. పగిలిన గుండెలోన స్తోత్రగానమే పగిలముగా నీకే కృపణించావు. పగిలిన గుండెలోన స్తోత్రగానమే పగిలముగా నీకే కృపణించావు. అందరూ నోరుచి, ప్రతి ఒక్కరు నోరుచి, నోరు తెరిచి మీ అంతరంగమంతటితో ఆయన ఆరాధించు. ఎస్ ఎస్ అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. ఆశ్చర్య క్రియలు
చేసినావయ్యా యేసు ఎస్ ఎన్నో ఆశ్చర్యక్రియలు చేసినటువంటి ఆయనను, ఎన్నో ఆశ్చర్యక్రియలు నీ జీవితంలో వెంపులు చేసిన ఆయనకు అవునవును ఇంత కృప చూపించి ఈ దినాలు నేను పోషించిన ఆయన ఆరాధించు. కరుణను కనపరచి వదరులనిది తెరచి భక్తులేమి కాకుండా పంపించావు. విఫలము అవుతున్న నా ప్రయత్నము విజయముగా మార్చావు. విఫలము అవుతున్న నా ప్రయత్నము విజయముగా మార్చారు. అందరూ అంతరంగమందున్నా అక్కడికి చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. అంతరంగమందున్నా అక్కడికి చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు ఎంతలేని ఘనతకు యోగ్యత కలిగినటువంటి ఆయన ఆరాధిస్తున్నాం. హక్కులేమి లేకుండా హెచ్చించావు. విలువను కనపరచి విలువను కనపరచి ఫలములు వశపరచి హక్కులేమి లేకుండా హెచ్చించావు. విలువను కనపరచి హక్కులేమి లేకుండా హెచ్చించావు. అడిగిన వాటి కంటే శ్రేష్టమైనవి అధికముగా అడిగిన వాటి కంటే శ్రేష్టమైనవి అధికముగా అంతరంగమందున్నా ప్రతి ఒక్కరు హృదయాంతరంగంలో నుంచి అంతరంగంలో సమస్త ఆయన ఆరాధించు. అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు ఎంతలేని యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు ఎంతలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఇంత కృప చూపించి ఇన్ని నాలు పోషించి ఇంత కృప చూపించి ఇన్ని నాలు పోషించి ఎస్ ఎస్ చింతలు తీర్చినటువంటి ఆయనను ఘనపరుస్తున్నాం. అవునాయనా అంతరంగమందున్నా చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. అంతరంగమందున్నా చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు ఎంతలేని ఘనతకు యోగ్యుడవయ్యా. స్తోత్రం అవునైనా స్తోత్రం.
ఎంతో ఆశ్చర్యక్రియలు మా బ్రతుకుల్లో చేశాం ప్రభువా, స్తోత్రం. నాయన మేము లెక్కించలేని ఘనతకు యోగ్యుడు అయినావు నాయన మేము ఎంత నిన్ను ఘనపరిచినను ఎంత నిన్ను ఆరాధించినను నాయన మేము యోగ్యులము కాని మమ్మలను యోగ్యులుగా మార్చిన దేవా నీకు స్తోత్రం స్తోత్రం. దేవా, స్తోత్రం. ఏ యోగ్యత లేని మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవా మీకు స్తోత్రం. స్తోత్రమయ్యా. నీ అపారమైన ప్రేమ మా పైంచి నీ చేతులు మమ్ము తాకి నాయన ఈ యొక్క పాపపు రోత జీవితంలో బ్రతుకున్న మమ్మలను మీరు జ్ఞాపకము చేసుకొని ఎన్నో ఆశ్చర్యక్రియలు మా బ్రతుకులో చేసిన దేవా మీకు స్తోత్రాలయ్యా. స్తోత్రం. మేము గణపరచలేకున్నాం, మిమ్మల్ని మహిమపరచలేకున్నాం నాయన. మా జీవితంలో ప్రతి విధమైన అంధకార సంబంధమైనటువంటి పాపపు రోత జీవితాలను మేము కడుకున్నటువంటి కృపలోనికి నడిపించండి. ఇలాంటి ప్రజలు బబులోనులో ఉన్నటువంటి ప్రజలు మహావేశ్యలుగా నామకరించబడినారు ప్రభువా. అట్టి స్థితిలో నుంచి మమ్మల్ని తప్పించినందుకు మీకు స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి, ఈ రోజు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నిన్ను ఆరాధించి నిన్ను గణపరిచి నీ శరీరం నీ రక్తమును తీసుకునే ఆ ఉన్నతమైన కృప మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. ఆరాధించిన బిడ్డలు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని అట్టి యోగ్యతలైన వారికి యోగ్యతను దయచేయండి. నీకు ఇష్టలుగాను ఈ లోక సంబంధమైన మాల్యమును అంటని వారుగాను సాతాను సంబంధమైన బిడలుగాను ఉండదు ప్రభువా. అవును తండ్రి. ఆ పరదైసులో ఆ పరలోక ఆనందమును పొందుకొని యెరూషలేము పట్టణములో ప్రభువా ఆనందముతో ఘనముగా నేను ఘనపరిచేటువంటి కృపలోకి అర్హులుగా యోగ్యత కలిగిన వారుగా ఉండటం కృపనిమ్మని ఆరాధనలో పాల్పంచిన బిడ్డలందరినీ కూడా నీ కృపలో ఐక్యపరచండి. వర్తమానం ద్వారా మీరు హెచ్చించిన ప్రతి బిడ్డను ఈ కృపలో ఎత్తుపట్టమని స్తోత్రం దేవా. యేసే ఘనమైన నామములో మేము ఆరాధించి ఘనపరిచి కొనియాడి ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.